హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్. ప్రభాస్ 'రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం రిలీజ్ చేసినట్టు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. సూపర్, బంపర్, ఫెంటాస్టిక్, మార్వలస్, మారుతి ఓ కొలంబస్ అనే రేంజ్లో ఈ రిలీజ్ ట్రైలర్ను తెగలేపుతున్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారనుకోండి. ప్రభాస్ 'రాజా సాబ్' ట్రైలర్ అంటే ఇది అని ఊరమాసు ఎలివేషన్లు ఇస్తున్నారు. సెప్టెంబర్ 29, 2025న యూట్యూబ్లో అప్లోడ్ చేసింది అసలు ప్రభాస్ 'రాజా సాబ్' ట్రైలరే కాదనేంత తరహాలో అందరినీ భ్రమింపజేస్తున్నారు. ఎందుకు ఆ ట్రైలర్ను మర్చిపోవాలనుకుంటున్నారు? ఈ ట్రైలర్ను ఎందుకు పని కట్టుకొని లేపుతున్నారు? అప్పుడొచ్చిన ట్రైలర్లో లేనిదేంటి? ఈ రిలీజ్ ట్రైలర్లో ఉన్నదేంటి? ఇదే మన టాపిక్. ఈ రెండు ట్రైలర్లను ఒకటికి 2 సార్లు 4Kలో ప్రాపర్ స్క్రీన్పై చూసి ప్రాపర్ సౌండ్ సిస్టంతో విన్నాక ఈ వీడియో చేస్తున్నాను. నాకు అనిపించిన రీజన్స్ చెప్తున్నాను. నా కారణాలు నేను చెప్పినా సరే మీరు ఏం తేడాలు గమనించారో కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రెండు ట్రైలర్లు చూశాక ఈ ట్రైలర్ రిఫ్రెషింగ్గా, క్వాలిటీగా, క్లారిటీగా అనిపించడానికి మెయిన్ రీజన్ ఈ కొత్త ట్రైలర్లో సినిమా ప్లాట్ రివీల్ చేయటం. అవును, కొన్ని సినిమాలకు టీజర్లో కథ కొంతవరకు రివీల్ చేయాలి, ట్రైలర్లో దాదాపుగా చెప్పేయాలి. 2-3 నిమిషాల ట్రైలర్తో కథ తెలిసిపోయినా ఆ కథను 2-3 గంటల సినిమాగా దర్శకుడు ఎలా తెరకెక్కించాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించగలిగితే చాలు. ఆ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడతారు. సినిమా నచ్చితే హిట్ చేస్తారు. ఇందుకు నిన్న మొన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న శంబాల సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. శంబాల ట్రైలర్ మీరు చూసే ఉంటారు. ట్రైలర్తోనే కథేంటో క్లారిటీగా ప్రేక్షకుడికి తెలిసిపోయింది. ఒక ఊరు, ఆ ఊరి జనం బండబోతం అని నమ్మే ఉల్క, మూఢనమ్మకాలను కొట్టిపారేసే హీరో. అది బండబోతం కాదు, ఆకాశం నుంచి పడిన ఒక ఉల్క అని ఆ ఊరి జనానికి హీరో చెప్పేందుకు చేసే ప్రయత్నం. ప్రతి ప్రశ్నకు సైన్స్లో సమాధానం ఉంటుందని నమ్మే హీరో సైన్స్ ఊహకు కూడా అందని విషయాలు ఉంటాయని గ్రహించడం. ఈ డీటెయిల్డ్ స్టోరీ మొత్తం శంబాల రిలీజ్ ట్రైలర్తో క్లియర్గా చెప్పేశాడు. అయినా సరే సినిమాకు ప్రేక్షకులు వెళ్ళారు. సినిమా బాగుందనే టాక్ వచ్చింది. మొత్తానికి హీరో ఆది సాయి కుమార్కు చాలా ఏళ్ల తర్వాత ఒక హిట్ బొమ్మ పడింది. దీనంతటికి కారణం ఈ సినిమా 2 ట్రైలర్లు ప్రాపర్గా స్టోరీ ప్లాట్ను ప్రజెంట్ చేయటం. దర్శకుడు రివీల్ చేసిన కథ 2.5 గంటల సినిమాగా ఎంత ఆసక్తిగా తెరకెక్కించాడో చూడాలనే ఆసక్తి ఆడియన్స్లో క్రియేట్ చేయగలగటం. రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్లో లోపించింది అదే. 2 ట్రైలర్ల నిడివి 3 నిమిషాలకు పైగానే ఉంది. కానీ రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కథ రివీల్ చేయకూడదనే ఉద్దేశం దర్శకుల్లో స్పష్టంగా కనిపించింది. సినిమా జానర్ ఏంటో, వింటేజ్ ప్రభాస్ హ్యూమర్ ఎలా ఉండబోతుందో మాత్రమే ట్రైలర్ చెప్పాలని, ట్రైలర్తో చెప్పించాలని దర్శకుడు మారుతి భావించాడు. కానీ ఈ ఆలోచనే బెడిసికొట్టింది. హారర్ కామెడీ జానర్ సినిమాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ ప్రేక్షకులు చాలానే చూశారు. రాజాసాబ్ కూడా అలాంటి జానర్ సినిమానే అయినా ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోని తీసుకొని వాటికి భిన్నంగా ఎలాంటి స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడనే విషయం 100కు 100% కాకపోయినా ట్రైలర్తో కనీసం ఒక 50% అయినా రివీల్ చేయాలి కదా. లేకపోతే ట్రైలర్ అంత కొత్తగా ఎలా అనిపిస్తుంది? ఆ ఎగ్జైట్మెంట్ ఆడియన్లో క్రియేట్ చేయడంలో రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్ ఫెయిల్ అయింది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్లో ఆ క్లారిటీ మిస్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్త తీసుకోవడం వల్లే రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చి ఉండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు స్టార్ హీరో యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వాలే తప్ప స్టార్ హీరో ఇమేజ్ కథను డామినేట్ చేయకూడదు. ప్రభాస్ హ్యూమర్, బుజ్జిగాడు డార్లింగ్ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్తో పాటు కథ కూడా ఎగ్జైటింగ్ అనిపిస్తేనే రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీసును శాసిస్తుంది. ఓన్లీ స్టార్ హీరో ఇమేజ్ను మాత్రమే నమ్ముకొని కొన్ని హారర్ షాట్స్, కొన్ని కామెడీ సన్నివేశాలు, ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాంటిక్ సన్నివేశాలు, ఫైట్స్ మాత్రమే నింపేసి నామకే వాస్త్ కథను తెరకెక్కిస్తే సినిమా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు. అందుకే దర్శకుడు మారుతి కథ విషయంలో కన్విక్షన్తో ఉన్నాడని ఈ రిలీజ్ ట్రైలర్ చూశాక అనిపించింది. అల్జీమర్స్తో అందరినీ మర్చిపోయే నానమ్మ ఒక్కరిని మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది? ఆ ఒక్కరు ఆమెను ఎందుకు పిలుస్తున్నారు? ఆమెకు ఉన్న ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్ ఏంటి? ఇలా కొన్ని సన్నివేశాలను ఈ కొత్త ట్రైలర్లో మారుతి చూపించాడు. ఆమెకు జరిగిన నష్టమేంటి? ఆమె మనవడికి కలిగే కష్టమేంటి? మయసభను తలపించే రాజ్మహల్, ఆ రాజ్మహల్లో నిధి చుట్టూ సాగే ఈ సినిమాలో సవాళ్లను దాటుకుని హీరో చేసే పోరాటం, ఇలా దాదాపుగా ఒక ఎగ్జైటింగ్ స్టోరీ ఉందని ఈ ట్రైలర్ 2.0తో దర్శకుడు ప్రేక్షకుడికి చెప్పేశాడు. సంజయ్ దత్ రోల్ కేవలం భయపెట్టే ఒక రెగ్యులర్ మాయల మరాఠీ క్యారెక్టర్ కాదని, కథలో కూడా మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అని, ఆయన పాత్రకు ఎంత వెయిటేజ్ ఉందో క్లియర్ కట్గా చూపించేశాడు. ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ రెగ్యులర్ హారర్ జానర్ సినిమా కాదు, రాజుగారి గది లాంటి సినిమా అస్సలే కాదు. సంథింగ్ స్పెషల్ అనే ఫీల్, ఒక ఎగ్జైట్మెంట్ ప్రేక్షకుడికి కలిగింది. అందువల్లే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు లేనంత బజ్, రానంత క్రేజ్ రాజాసాబ్ 2.0 ట్రైలర్తో వచ్చేసింది. రాజ్మహల్ వెనుకున్న కథ ఏంటనే అంశం 2.0 ట్రైలర్లో చూపించిన 1-2 సన్నివేశాలు ప్రేక్షకుల్లో రాజాసాబ్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ నానమ్మకు అరుంధతిలో జేజమ్మ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయాన్ని ప్రేక్షకుడికి చెప్పే ఉద్దేశంతోనే ట్రైలర్లో ఈ సన్నివేశాలను దర్శకుడు జోడించాడు. ఇలా ఫస్ట్ ట్రైలర్తో కంపేర్ చేస్తే
తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ రిలీజ్ ట్రైలర్లో బెటర్గా అనిపించింది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ తమన్కు దండేసి దండం పెడుతున్నారు. పాటలు అంతగా ఎక్కడం లేదని, ఫస్ట్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్గా లేదని తమన్ను పొట్టు పొట్టు తిట్టిన ఈ రాజాసాబ్ ఫ్యాన్స్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నావన్నా అని తమన్కు సారీలు చెప్తున్నారు. ఈ కొత్త ట్రైలర్లో ఫ్యాన్స్కి బాగా కిక్ ఇచ్చిన మరో అంశం జోకర్ లుక్. చేతిలో నెత్తురోడుతున్న శృతితో ఈ లుక్లో ప్రభాస్ కనిపించడంతో ఈ యాక్షన్ సీక్వెన్స్కు పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రభాస్ రాజాసాబ్ కేవలం హారర్ హ్యూమర్ ఎలిమెంట్స్తో కలగాపులగం చేసిన సినిమా మాత్రమే కాదు. ఈ కథలో ఒక ఎమోషనల్ డెప్త్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉంది, కమర్షియల్ హంగులతో కూడిన ఒక ఎగ్జైట్మెంట్ స్టోరీ ఉంది. దర్శకుడు మారుతికి, హీరో ప్రభాస్కు, నిర్మాత విశ్వప్రసాద్కు అంత కొత్తగా అనిపించిన ఈ రాజాసాబ్ ప్రేక్షకులను అలరిస్తుందో లేదో మరో 10 రోజుల్లో తేలిపోనుంది. ఇదండి ఈ 2 ట్రైలర్లు చూశాక నాకు కలిగిన అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.